ఉదయం మందిరంలోనమ్మా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కటి 7 వారాల పాటు దేవుని యొక్క సన్నిధానంలో పగలు ఉపవాసం కనిపెట్టడానికి మరి దైవప్రియ దైవప్రియ గారు ఉండడం, మరి ఈ రాత్రి దేవుని మందిరానికి కూడా చక్కటి పలహారాన్ని తీసుకొచ్చారు. అందులో బట్టి దేవుని వందన. ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ కూడా ఎప్పటి నుంచో తెలిసినటువంటి వాక్య భాగమే ఎక్కువ పర్యాయాలు మనం అత్యధికంగా ధ్యానించినటువంటి మాటలే. అయినా ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు కొర్నేలి యొక్క జీవితం. కొర్నేలి యొక్క జీవితాన్ని మనందరికీ చాలా సందర్భాల్లో ఆయన గురించి అనేకమైన వర్తమానాలు మనం విన్నాం. కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి మాట, దేవుడి యొక్క దూత పలుకుతున్నటువంటి మాట. ఇప్పుడు మనుషుల యొక్క సాక్ష్యం కాదు, ఇక్కడ ఎవరి సాక్ష్యాన్ని పొందాడు కొర్నేలి? దేవుడి యొక్క సాక్ష్యాన్ని పొందాడు. దేవుడి యొక్క సాక్ష్యాన్ని పొందాడు కనుకనే ఇప్పుడు ఆ మాట తెలియచేయడానికి సాక్షాత్తు దేవుడి యొక్క దూతే ప్రత్యక్షమై ఈ 4వ వచనంలో అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనంలో దూత ప్రత్యక్షమై ఈ మాట పలుకుతుంది. దూత ప్రత్యక్షం అవగానే ఆయన మొదట్లో ఆయన కలిగినటువంటి అలసడి ఏంటి అని అంటే, తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. ఇప్పుడు నిజమే కదా, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఏదైనా ఒక దర్శనాన్ని కానీ ఏదైనా ఒక ప్రత్యక్షతని కానీ ఇప్పుడు రాత్రికాల సమయంలో లేదా ప్రార్థనలో కానీ నిద్రలో కానీ మనం చూస్తే వెంటనే మన కంగారు వచ్చేస్తే కొంతసేపు ముచ్చమట్లు పట్టేస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి ఒక అయోమయ పరిస్థితికి మనం గురైపోతూ ఉంటాం. ఎందుకనంటే మనమంతా కూడా ఒక ధ్యానంలో ఉంటాము, ఒక ప్రార్థనలో ఉంటాము. ఆ సమయంలో దేవుడి యొక్క ప్రత్యక్షత మనకి ఎదురైనప్పుడు అది దేవుడి యొక్క ప్రత్యక్షత ఏంటనేది కూడా మనకి తెలియదు. ఎప్పుడైనా మనం సైలెంట్గా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి పక్కన ఉంచున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకసారి కంగారు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా. కాబట్టి ఇక్కడ ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు, దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు ఆయన కలిగిన అనుభవం ఏంటి అని అంటే, దేవుడు దూత అతనికి ప్రత్యక్షమై భయపడద్దు అని మొదటిగా ధైర్యపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడు మంచికైనా చెడుకైనా దేనికైనా కూడా మనకి మొదట కలిగేది ఏంటి? భయమే. మొదటి మనకు కలిగేది భయమే. ఆ భయమే ఇప్పుడు మనిషిని నిత్యము కూడా భయపెడుతుంది. కాబట్టి ఇది చేస్తుంది మంచి కార్యమే. ఆయన కూడా దేవుడి ప్రత్యక్షతను చూసినప్పుడు ఆయన భయపడినటువంటి స్వభావాన్ని కలిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ భయము పిల్లల భక్తితో కూడినటువంటి భయమే తప్ప అవిధేయతతో కూడిన వల్ల, చెడు చేయడం వల్ల లేదా చెడ్డ పనులు చేయడం వల్ల కలిగినటువంటి భయం కాదు. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆ దూత ప్రత్యక్షతను చూడగానే భయపడ్డాడు తప్ప తన యొక్క అవిధేయతను బట్టి లేదా తన యొక్క దేవుడికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని బట్టి మాత్రము కాదని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇప్పుడు ప్రత్యక్షమైనటువంటి ఆ దూత చక్కటి సాక్ష్యాన్ని కొర్నేలి విషయమే చెబుతా ఉన్నారు. ఏమిటి అని అంటే, అందుకు ఆ దూత పలుకుతున్నటువంటి మాట, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. ఇలా భూలోకము నుంచి దేవుడి సన్నిధానానికి జ్ఞాపకార్థముగా అయినటువంటి ముఖ్యమైనటువంటి 2 పనులు ఇక్కడ దేవుడి దూత తెలియజేస్తుంది. మొదటిదా మనం చూసినట్లయితే ఏమిటి? మొదటి పలికినటువంటి మాట నీ ప్రార్థన, రెండవది నీ ధర్మ కార్యములు. ఇలా మొదటిది ప్రార్థన, రెండవది ధర్మ కార్యములు. ఈ 2 కూడా ఎవరికి జ్ఞాపకార్థంగా చేరని రాయబడి ఉంది. ఇలా దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అనే మాట అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లల అందుకే ప్రకటనలో మనం చూస్తాం, వారి క్రియలు వారి వెంట వచ్చును అనే మాటను మనం చూస్తాం. ప్రార్థన అనేది అందరూ చేసే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే మనకి సంతోషం వచ్చినా లేదా బాధలు వచ్చినా, ముఖ్యంగా బాధలు కలిగినప్పుడు, అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా సమస్యలు మనకి విలయతాటం ఆడుతున్న సమయాల్లో మనం అందరూ చేసేటువంటి మొదటి పని ఏంటంటే అందరూ కూడా దేవుడి దగ్గరికే పరిగెత్తుకు వస్తాం. ఎందుకంటే అప్పుడు మనుషులు మన సమస్యల నుంచి బయటకు తీసుకురాలేరు అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి
ఈ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి ఆలోచన మన అందరి మధ్యలో వెలుగుతుంది కనుక ఆ సమయంలో మనం వెంటనే పరిగెత్తుకొచ్చి ప్రార్థన చేసేది దేవుని యొక్క సన్నిధానానికి. కాబట్టి పిల్లరా, ఎవరైతే మనస్సు దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేయగలుగుతారో, ఎవరు మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తాననేటువంటి వాక్యాన్ని కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు మొదటిగా ఆలకించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ పేతురు మన కొర్నేలు యొక్క విషయంలో కూడా మొదట దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఆయన చేసినటువంటి ప్రార్థనే. కాబట్టి ఇక్కడ కొర్నేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే, కొర్నేలు మొదటి నుంచి క్రీస్తుని ఎరిగిన కుటుంబంలో పుట్టినవాడు కాదు. అతను యూదేతరుడుగా కనబడుతూ ఉన్నాడు. రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి. ఇటలీ పటాల అనబడినటువంటి పటాలానికి 100 మందికి ఒక అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. శతాధిపతి అనే మాట రాయబడి ఉంది మొదటి వచనంలో. ఇలా ఈ 100 మందికి అధిపతి అయినటువంటి ఈ వ్యక్తి యేసు క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానము మొదటి పితృ పారంపర్యాచారముగా అన్నట్టుగా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ వారి యొక్క అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త విన్నవాడు కాదండి. ఎందుకనంటే ఆయన విగ్రహారాధకుడిగా ఉన్నాడు. అన్యాచారం కలిగినటువంటి రోమన్ పౌరుడిగా అతను నివసిస్తున్నటువంటి వాడిగా ఉన్నారు. వీళ్ళలో రోమియులు వీళ్ళ యథార్థతతో కలిగిన క్రీస్తు భక్తి జీవితాన్ని జీవించినటువంటి వారుగా మనకి కనిపించరు నాటి కాలంలో. కాబట్టి ఆ నాటి కాలంలో పిల్లల విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి, వాటిని అనుసరించినటువంటి, వాటిని ఆచరించినటువంటి ఆ కుటుంబానికి చెందినటువంటి ఈ వ్యక్తి మాత్రం ఎవరిని అనుసరిస్తున్నారు అంటే యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా వాక్యంలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి పిల్లరా, దేవుడు మనం ఎక్కడ వారము, ఎలాంటి వారము అనేది ఆయన చూడట్లేదు. ఎందుకనంటే ఒకప్పుడు మన అవ్వము క్రీస్తుని ఎరగని వారమై ఉండవచ్చు. మన గ్రామంలో మనం కూడా మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు కాదు. వాళ్ళందరికీ అన్నిటికీ ఒక దేవత ఉంది కనుక మా జాతికి కూడా ఒక దేవత కావాలి అని చెప్పి ఒక దేవతను పెట్టి పూజ చేస్తున్నటువంటి అలాంటి సాంప్రదాయాలు కలిగినటువంటి పరిస్థితుల్లో మన పితరులు జీవించారు ఇదే గ్రామంలో. నేటికి కూడా చాలా చోట్ల అలా జీవిస్తున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఇక్కడ చూస్తే ఒకప్పుడు ఈ యొక్క కొర్నేలి పూర్తిగా యేసు ప్రభువుని ఎరగని కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ పిల్లల బహుశా మనం అనుకుంటాము అతను పనిచేసే స్థలంలో పిల్లల ఉన్నటువంటి యూదుల వల్ల యేసు క్రీస్తుని గురించినటువంటి సమాచారాన్ని, యేసుని గురించినటువంటి యొక్క మాటలని ఆయన విన్నాడు. ఎప్పుడైతే యేసుని గురించినటువంటి మాటలు విన్నాడో వినటం వలన ఏమి కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి అది క్రీస్తుని గురించినటువంటి మాటలు ఆయన విన్నాడు కనుక యేసు క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచాడు. ఇలా విశ్వాసం ఉంచడం నమ్మకం, విశ్వాసం అనగా నమ్మకం ఉంచడం. ఇలా ఇతను అంతకుముందు ఆచరించినటువంటి అన్యాచారాలను పక్కన పెట్టాడు, అంతకుముందున్న విగ్రహారాధనను పక్కన పెట్టాడు. పూర్తిగా లోకానికి సంబంధించిన తమ పితృ పారంపర్యాచారంగా వచ్చినటువంటి వాటన్నింటిని కూడా పక్కన పెట్టి ఈయన యేసు ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టాడు. ఇలా కేవలం తనొక్కడే అనుభవించలేదు, తనొక్కడే ప్రార్థన చేయలేదు. బిడ్డల తన ఇంటి వారందరిని గురించి కూడా 2వ వచనంలో మనకి స్పష్టంగా రాయబడింది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదట మనం రక్షించబడాలి. మనం రక్షించిన తర్వాత ఆ రక్షణని ఎవరికి తీసుకువెళ్ళాలి? మన ఇంటి వారందరి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇలా మనం ఒక్కరమే రక్షించబడితే సరిపోదు, మనం ఒక్కరమే దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తే సరిపోదు, మనం ఒంటరిగానే ఉంటే సరిపోదు. ఒంటి పేటతాడు తెగిపోగును అనే మాటను మనం చూస్తాం. ఇలా అనగా నువ్వు ఒంటరిగా దేవుడు సూచిస్తానికి దేవుడి మందిరానికి వస్తున్నావు. అలా ఒంటరిగా వచ్చిన మనం అనేక మందిగా దేవుడి యొక్క సహవాసంలో ఆయన వాక్యాన్ని విని ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. మంచిది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది అని అంటే మళ్ళా ఒంటిపేట తాడుగానే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇక్కడ చూస్తే మనం ఒక్కరమే రక్షణ అనుభవాన్ని కలిగి
ప్రార్థన అనుభవాన్ని కలిగి, వాక్య అనుభవాన్ని కలిగి, వాక్య ధ్యాన అనుభవాన్ని కలిగి ఉంటే సరిపోదు. దానితో పాటు పిల్లరా మన కుటుంబాన్ని వెలిగించగలిగిన అనుభవం ఉండాలి. మన కుటుంబాన్ని క్రీస్తు వైపు నడిపించగలిగినటువంటి అనుభవం కూడా మనందరికీ ఉండాలి. ఇక్కడ కొన్నేళ్ళ జీవితంలో ఉన్న ఒక బాధ్యత ఏంటి అంటే, ఆయన రక్షణ పొందాడు. ఆ రక్షణ యొక్క వెలుగుని తన ఇంటి వారందరికీ కూడా వ్యాపింపజేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవడైనా దీపమును వెలిగించి దానిని తులసుల కింద పెట్టడు కానీ అది ఇంటి వారందరికీ వెలిగించిన కొరకే దీపస్తంభం మీద పెట్టాలి. పిల్లరా ఆ కొవ్వొత్తు, ఆ వెలుగును వెలిచినటువంటి ఆ యొక్క వెలుగుని పిల్లరా కేవలం తులసుల కిందనో లేక ఒక మంచం కిందలో పెడితే ఆ వెలుగు అక్కడ వరకే పరిమితం అయిపోతుంది. ఆ ఇల్లంతా కూడా ఆ వెలుగు వ్యాపించదు. కాబట్టి ఆ వెలుగు ఇల్లంతా వ్యాపించాలి అంటే పిల్లలు అది దీపస్తంభం మీద పెట్టాలి. అనగా ఇంతైన ప్రదేశంలో పెట్టినప్పుడు ఆ ఇంటంతటికి కూడా వెలుగు వ్యాప్తి చెందుతుంది. ఆ గదంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి పిల్లరా ఏ యేసు ప్రభువునైతే మనం అంగీకరించామో, ఏ రక్షణ సువార్త అనుభవంలో అయితే మనం ఎదుగుతున్నామో, ఆ అనుభవాన్ని కేవలం పిల్లరా మన ఒంటరిగా నిశ్శబ్దంగా ప్రార్థన చేసేసుకుని, మన ఒంటరిగా వాక్యం చదివేసుకుని, మన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే సరిపోదు. ఆ ప్రార్థనలో నీ యజమాని నువ్వు ఏకీవింపచేయాలి. ఆ ప్రార్థనలో నీ భార్యను నువ్వు ఏకీవింపజేయాలి. ఆ ప్రార్థనలో నీ బిడ్డలను నువ్వు ఏకీవింపచేయాలి. ఇలా అలా చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలా యెహోషువ అన్నట్లుగా అంటాడు కదా, నేను నా ఇంటి వారు. ఇక్కడ కొర్నేలి తన ఇంటి వారు. కాబట్టి పిల్లరా ఈ ప్రార్థన జీవితం, ఈ భక్తి జీవితం కేవలం ఒంటరిగా ఉన్న ఒంటి పేట తాడులా కాకుండా పిల్లరా కుటుంబం మొత్తం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగి ప్రార్థన అనుభవంలో మనం జీవించగలిగితే పిల్లరా మన జీవితాలు చాలా వెలుగుమయమై ఉంటాయి, ఆశీర్వాదకరమై ఉంటాయనే సత్యాన్ని, వాక్యాన్ని బట్టి పిల్లలు మనం గ్రహించగలగాలి. ఇప్పుడు కొర్నేలి యొక్క జీవితాన్ని గురించి 2వ వచనంలో చెప్పబడిన మాట, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా. కాబట్టి పిల్లరా ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను ఇంకా చాలా తొందరగా చూడగలుగుతాం. ఎందుకనంటే ఆ గృహంలో వెలుగే తప్ప చీకటికి తావనేది లేదు. ఆ కుటుంబంలో ప్రార్థనకి తప్ప లోకాశలకి తావనేది లేదు. ఆ కుటుంబం దేవుడి మీద తప్ప మనుషుల మీద ఆధారపడేటువంటి కుటుంబము కాదు. కనుక ఆ కుటుంబం పట్ల దేవుడి యొక్క దృష్టి చాలా కేంద్రీకృతమై ఉంటుందని వాక్యాన్ని బట్టి పిల్లరా మనం చూడగలం. అతను మనం చూసినప్పుడు ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పిల్లరా ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఒకటైతే, రెండవది దాన ధర్మాలు బహుగా చేయడం. బహు అనగానే ఎక్కువగా చేయడం, బహువచనం. కాబట్టి ఆయన దాన ధర్మాలు ఎక్కువగా చేయగలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. మూడవదిగా చూస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలా ఈ 3 లక్షణాలు కొర్నేలి జీవితం ద్వారా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఒకటి, మన ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, మనము ఎల్లప్పుడూ వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయగలగాలి. మూడవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలగాలి. ఈ 3 మన జీవితాల్లో ఉన్నాయంటారా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే ఈ 3 మనకి ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఒకటి ఎక్కువగా ఉంటే ఇంకోటి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తే ప్రార్థన చాలా మందికి ప్రార్థన చాలా ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు వచ్చేసరికి మాత్రం ఏమీ ఇవ్వం. దేవుడికి ఇవ్వాల్సిన కానుక కూడా ఇవ్వం. కొన్ని సందర్భాల్లో చాలా బాధ వేస్తుంది. దేవుడి అంటే మా గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, ఇచ్చేది దేవుడి కన్నా సత్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక విలువైనటువంటి వస్తువును మీరు కొంటారు, ఆ విలువలో 10వ భాగం దేవుడికి ఇవ్వడానికి మనకు చేతులు రావు. ఇలా 10వ భాగం అవసరంలా, దానికి చెందాల్సిన దాంట్లో మనం చూసిన 10వ వంతును చూసిన, ఒక్క వంతును చూసిన కనీసం వాడికి మనం ఇవ్వవచ్చు. కానీ ఒక్క వంతుని ఇవ్వడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలు నాకు అనిపిస్తుంది, వాడికి ఇవ్వకపోయినా పర్వాలేదు,
ఇచ్చనవసరంగా మీరు ఇబ్బంది పడవద్దు అని చెబుదామా. ఎందుకనంటే ఇలా దేవుడికి ఇచ్చేవారు సలుగుతూ ఇవ్వకూడదు, దేవుడికి ఇచ్చేవారు లెక్కేసుకుంటూ ఇవ్వకూడదు, దేవుడికి ఇచ్చేవారు నేను ఇస్తే దేవుడికి కాదు ఇక్కడ సేవకునికి అనుకుంటూ మనం ఇస్తే, దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని అలాగిస్తే, దేవుడికి ఇవ్వవలసిన కృతజ్ఞత కానుకలలో అది నీది కాదు దేవుడిది అని ఆయన చెబుతున్న ఆ వాక్యాన్ని బట్టి ఆయనకి ఇవ్వాల్సిన దాన్ని లెక్కలేసుకుంటే మరి ఇతరులకు దాన ధర్మాలు చేయగలుగుతామా? ఇతరులకు మనం ఉన్నదాన్ని లేని దానికి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. దేవుడికి ఇచ్చే దానిలో లెక్కలు చూసుకుంటున్నప్పుడు ఇతరులకు చేయగలిగిన సహాయాన్ని మనం చేయగలిగే మనసు ఉంటుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన ఒకటి ఉంటేనే సరిపోదు. దేవుడి దూత ప్రత్యక్షత అనుభవాన్ని, దేవుడి యొక్క ప్రత్యక్షత అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలంటే దానితో పాటు దాన ధర్మాలు కూడా చేయాలి. ఆయన దాన ధర్మాలు అంటే ఏం చెప్పాడైనా? నీ దగ్గర ఒక వస్త్రం 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రము లేని వానికి అంటే అయ్యో బాబా నా దగ్గర ఏం లేవని అనుకున్నావేమో, నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఇవ్వగలిగిన మనసుందా లేదా అది దేవుడు చూస్తున్నాడు కదా. పాలకుల పేట దగ్గర కూర్చున్నప్పుడు అనేక మంది వచ్చి వారికి కలిగినదంతా వేశారు, కానీ ఒకే ఒక విధవరాలు వేసింది ఒక కానుక కదా. ఆమె ఇచ్చినటువంటి ఆ చిన్న కానుకని దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్పిన మాట, మీలో మీ అందరికంటే కూడా ఈవిడే ఎక్కువిచ్చిందని. ఎందుకనంటే ఆవిడ తన జీవనం అంతా కూడా ఇచ్చేసింది అన్నట్టు రాయబడి ఉంది. అంటే ఆ పూటకి తప్ప మరొక పూట ఒక మెతుకు తిట్టడానికి కూడా ఆమెకి లేని పరిస్థితి అయినా కూడా దేవుడి విషయంలో ఆమె వెనుకంజ వేయలేదు. పిల్లరా, నీ జీవితంలో నా జీవితంలో మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాము అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. నేను నిత్యము ప్రార్థనలోనే ఉంటున్నాను అని నీవు నేను అనుకుంటే సరిపోదు. వాటితో పాటు దేవుడు క్రియలను కూడా అడుగుతున్నాడు. వాటితో పాటు క్రియారూపంలో కూడా మనం చేయగలగాలి. ఆ క్రియారూపంలో చేయగలిగినదే దేవుడి సన్నిధానానికి ఇచ్చేటువంటి శ్రీచరపడలు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, వారాంతపు కానుకలు కానీ, అవి కాకుండా పిల్లరా మనం ఇతరులకు చేయగలిగిన సహాయం ఏదైతే ఉందో దానిని కూడా మనం చేయగలగాలి. అలా చేస్తే ఆ సహాయాన్ని మనుషులు ఎవ్వరూ చూడకపోవచ్చు, ఆ సహాయం మనుషులు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నువ్వు చేస్తున్న ప్రతి క్రియారూపంతో కూడినటువంటి నీ భక్తి జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని ఆయన చూస్తున్నాడు కనుక దేవుని యొక్క ప్రత్యక్షతని చూడగలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం. పిల్లల నేటికి దేవుని ప్రత్యక్షత అనుభవం, దర్శన అనుభవాలు పిల్లల మనలో చాలా మంది కలిగి ఉంటాం. ఎవరైనా దర్శనం చూశారని చెప్తే వెటకారం ఆడతాం, ఎవరైనా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందాము అని చెప్తే మనం నమ్ముకుంటూ ఉంటాం. వీళ్ళంతా భక్తి పరుడా, వీళ్ళందరూ కుటుంబంలో వాళ్ళు అలా లేరా, బిడ్డలు ఎలా లేరా, భర్త ఎలా లేరా, భార్య ఎలా లేదా, అన్న ఎలా లేడా, చెల్లిలా లేదా అని పిల్లరా మనం జడ్జిలా తీర్పులు తీరుస్తూ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి పిల్లలు అలా మాట్లాడ తగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించే వారికి ఏమి లేదు, పాప క్షమాపణ లేదు, మరణమే తప్ప పాప క్షమాపణ లేదు. కాబట్టి పిల్లరా మనం పరిశుద్ధాత్మను దూషించే వారిగా ఉండకూడదు, పరిశుద్ధాత్మని అంగీకరించే వారిగా, స్వీకరించే వారిగా ఉండాలని పిల్లల వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈయన చేసిన 3 పనులు ఏంటి అంటే, ఒకటి తన ఇంటి వారందరిలో కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట. రెండవది ప్రజలకు బహు ధర్మము చేయించు ఉండడం. 3 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించు ఉండడం. ఈ 3 లక్షణాలు కూడా క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి. మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాలి, మన భక్తి జీవితంలో కలిగి ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, మన ఇంటి వాళ్ళందరూ భయభక్తులు కలిగి ఉన్నామా లేదు అంటే అక్కడ మనకు ఒక లోపం ఉంది. రెండవది మనము దాన ధర్మాలు చేయగలుగుతున్నామా, చేయట్లేదు, అదొక లోపం ఉంది. మూడవది ప్రార్థన చేయగలుగుతున్నామా, బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాం, కానీ ఇంకా పెంపొందించుకోవలసిన, అలవరుచుకోవలసిన, పాటించవలసిన, మన జీవితంలో నిత్యము మనతో ప్రయాణం చేయించాల్సినటువంటి మరికొన్ని లక్షణాలు మన జీవితంలో ఉన్నాయి. వాటిని మనం అలవరుచుకోగలగాలి. అలా అలవరుచుకోగలిగితే పిల్లరా వారు ఎలాంటి వారైనా, అంతకుముందు పాపంలో నివసించిన వారైనా, అంతకుముందు విగ్రహారాధనలో బ్రతికిన వారైనా, అంతకుముందు క్రీస్తుని ఎరగని వారైనా
దేవుడు వారికి ప్రత్యక్షత అవుతాడు. పిల్లలు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈయన మామూలు వ్యక్తి కాదు, 100 మందికి శతాధిపతి కదా. శతాధిపతి అయినప్పుడు పిల్లల సర్వసాధారణంగా ఎలా ఉంటుంది లోకంలో తీరు అని అంటే, ఒక అధికారి అంటే జనరల్గా చెప్తూ ఉంటారు, ఒక అధికారి తన కింద పనిచేసే వాళ్ళతో చాలా మర్యాదగా ఉన్నారనుకోండి, లోపు కట్టేసి అధికారిని ఆడికేస్తారు అనేటువంటి ఒక నానుడు ఉంటుంది. అందుకే కలెక్టర్స్ ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు ఆఫీసర్స్ని చెప్పలేవారు, ఇమీడియట్గా వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఇమీడియట్గా వెంటనే క్రాస్ చేసేస్తారనమాట. అలా అవకాశం ఇస్తే వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, సో అసలు వదిలేదు. కాబట్టి అధికారులైనటువంటి వారు ఏం చేస్తారంటే, డూ ఇట్ ఫాస్ట్ అంటారు, అంతే, నేను చెప్పింది నువ్వు చేయి, అంతే, నువ్వేం కాదని చెప్పకు అనే మాటను మనం వింటూ ఉంటాం. అంటే అలా కిందున్నటువంటి పనివారికి అవకాశం ఇస్తే వాళ్ళు అధికారి మాట వినకుండా అధికారిని తక్కువ చేసి వాళ్ళ యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తారనేటువంటి ఉద్దేశంతో అలాంటి భావన కలిగి ఉంటారు. లేదా మరికొంతమంది అధికారం అనగానే కిందోళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఏదో అధికారం జీవితాంతం ఉండిపోతే నాకు తెలియదు, ఈ ఉద్యోగాలు భూమి మీద ఉండిపోతే ఏంటో తెలియదు. చిన్న ఉద్యోగం ఉంటే, లేదా చిన్న వ్యాపారం ఉంటే, లేదా 4 డబ్బులు చేతిలో ఉంటే, నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటే, పక్కనున్న మనిషిని కూడా పట్టించుకోకుండా పురుగుల్లా చూసే స్వభావం కలిగినటువంటి మనుషులను కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని అలాంటి స్వభావాన్ని కలిగి లేదు. ఎందుకనంటే ఉద్యోగం 58 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలకు పెంచారు ఈ మధ్య. నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రావచ్చు, లేదా ఇదే గవర్నమెంట్ రాబోయే కాలంలో 62 60 చేయొచ్చు, లేదా 58 కూడా చేయొచ్చు. కాబట్టి పెంచవచ్చు, తగ్గించవచ్చు, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పని. కాబట్టి ఇలా అధికారం అనేది శాశ్వతమైనది కాదు, ఉద్యోగం అనేది శాశ్వతమైనది కాదు. ఏదో ఒక సమయంలో రిటైర్డ్ అయిపోతాం. ఆ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు అనే ఒక వ్యక్తిని గుర్తించగలిగిన సత్సంబంధాలు, భక్తి జీవితం, విశ్వాస జీవితం, విశ్వాసులతో సహవాసం పిల్లల మనందరికీ చాలా అవసరం. ఈ లోకంలో మరి అలాంటి జీవితాలు లేనటువంటి భక్తి జీవితాలు ఉంటే దేవుని ఎదుట మన భక్తి జీవితం సరైనది కాదు అని వాక్యాన్ని బట్టి పిల్లరా మనం గ్రహించగలిగారు. కాబట్టి ఇక్కడ తన జీవితంలో అంత అధికారంలో ఉండి కూడా అధికారానికి సమయాన్ని కేటాయించాడు, కుటుంబానికి సమయాన్ని కేటాయించాడు, దాన ధర్మాలు చేయడానికి సమయాన్ని కేటాయించాడు, ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాడు. మరి మనం పిల్లరా అయ్యి బాబు పనంతా ఉద్యోగంతో అయిపోతుంది అన్నాడు ఒక ఆయన, పనంతా వ్యాపారంతో అయిపోయింది అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన నేను డ్యూటీకి వెళ్ళాను, లారీ మీదకి, టైం అంతా అక్కడ అయిపోయింది, ప్రార్థన అంతా నాకు టైం లేదు అంటాడు ఇంకో ఆయన నేను ఏదో పని చేస్తున్నాను, అయ్యో ఆదివారం కూడా ఖాళీ ఉండలేదు. దేవుడిని ఆశీర్వదించాడు, ఆదివారం కూడా ఖాళీ లేకుండా పనిచ్చాడు. అప్పుడు నువ్వు ఆ పనికి విలువిస్తావా, దేవుని మందిరానికి విలువిస్తావా అని దేవుడు పరీక్షించడం కోసమే నీకు ఆదివారం కూడా అంత పని పెట్టి అది గ్రహించాడు. అది గ్రహించేం చేస్తానంటే ఆ ఆదివారం కూడా పని ఉంది, అంత ఖాళీ లేని పనివాడిని అయిపోయాను నేను. కాబట్టి ఇంత పనిచ్చిన దేవుడిని పక్కన పెట్టేద్దాం, ఈ పనిని మాత్రమే ముందుంచుకుందాం అని ఆ పనిలో పడిపోయి ఆ పనిచ్చిన దేవుని మందిరాన్ని పిల్లరా మరిచిపోయి తిరుగుతున్నటువంటి వారిగా చాలా మందిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ ఒక అధికారి అయ్యింది పిల్లరా 100 మంది మీద అధికారి అయ్యింది, ఆయన ఏ రోజు కూడా కుటుంబానికి దూరంగా లేడు, పిల్లరా ఇతరులకు సహాయం చేయడంలో దూరంగా లేడు, ప్రార్థన చేయడంలో దూరంగా లేడు. అది గ్రహించాలి. కాబట్టి నీవు నేను కూడా అనుదినము కూడా మన జీవితంలో ఈ 3 చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన అందరిలో కూడా ప్రార్థన అనేది ఎక్కువగా ఉంది, ప్రార్థన నిత్యము చేస్తూనే ఉన్నాం. అందుకే ప్రార్థన అనుభవంలో ఇంకా ఎదుగుదాం. అదే సమయంలో మన ఇంటి వారందరి రక్షణ కొరకే పిల్లల కొన్నేళ్ళు లాంటి అనుభవాన్ని కలిగి మన ఇంటి రక్షణ కొరకే మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న యజమాని యొక్క రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు, మనవులు, మనవరాళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మా కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. పిల్లల మనం చేయగలిగిన దానిలో ఇతరులకు సహాయం చేయగలిగిన, ఇతరులకు కారణం చేయగలిగిన అలాంటి అనుభవాన్ని, అలాంటి మనస్సాక్షిని కూడా మనం కలిగి దేవుని ఎదుట ముందుకు వెళ్దాం. అప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారు. అట్టి కృప మనందరికీ దయచేయాలని పిల్లల
వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనకి సమయం ఉండట్లేదు, కుటుంబానికి సమయాన్ని కేటాయించట్లేదు. దేవుడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కుటుంబంతో సమయాన్ని కేటాయించడం, రెండవది వీళ్ళ ప్రార్థనతో సమయాన్ని కేటాయించడం. చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి పనిని బట్టి అయ్యి బాబు అలిసిపోయాను. అలసిపోతే ఎవరి కోసం? బిడ్డల కోసమేనా? కూలి పనికి ఎందుకు వెళ్తున్నారమ్మా? శుభ్రంగా ఎక్సర్సైజ్ అవుతుందని వెళ్తున్నారా పొలం పనికి? ఎందుకు వెళ్తున్నారు? బిడ్డల కోసం. ఏమ్మా దూరంగా వెళ్తున్నారు చాలా మంది బిడ్డలు, ఇతర దేశాలు వెళ్తున్నారు బిడ్డల కోసం, భర్త కుటుంబం కోసం. పిల్లరా రేయి బావులు కష్టపడతారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు రేయి బావులు బిడ్డల కోసం. నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నావో వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించకపోతే, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే, వాళ్ళతో నువ్వు మాట్లాడకపోతే, వాళ్ళతో కలిసి నువ్వు భోజనం చేయకపోతే, వాళ్ళతో కలిసి కనీసం రోజు కుదరకపోయినా కనీసం వారానికి రోజు 3 రోజులైనా నీ కుటుంబంతో, నీ భార్యతో, నీ బిడ్డలతో కలిసి లేకపోతే నువ్వు ఎంత సంపాదించిన ఉపయోగం ఏముంది? ఇంటిలో ఉన్న ప్రేమను సంపాదించలేకపోతే, ఎన్ని ఆస్తులు సంపాదిస్తే ఉపయోగం ఏముంది? పిల్లల బిడ్డలు ప్రేమను పొందలేకపోతే, భార్య ప్రేమను పొందలేకపోతే, భర్త ప్రేమను పొందలేకపోతే, కుటుంబం యొక్క ప్రేమను పొందలేకపోతే, అన్నీ ఉన్న ఒంటరిగానే మిగిలిపోతాం. స్టీవ్ జాకబ్ అని చెప్తాడు, యాపిల్ CEO. చాలాసార్లు చెప్పానమాట. స్టీవ్ జాకబ్ ఆయన చెప్తాడు, ఆయన యాపిల్ ఫోన్ కనిపెట్టడం కోసం ఎంతో కష్టపడి కనిపెట్టాడు. ఆయన అప్పట్లో కనిపెట్టిన యాపిల్ ఫోన్ మనం రీసెంట్గా CEOగా ఉన్నప్పుడు కనిపెట్టిన, రీసెంట్గా నిన్న మొన్న వేల వేస్తే అది 25 లక్షల ఎంతో పలికింది. ఎప్పుడో పాత ఫోన్. పిల్లరా అంత విలువైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, జీవితంలో సంపాదన కంటే, జీవితంలో లక్ష్యం కంటే ఇంకా చాలా విలువైనవి ఉన్నాయి. మీ కుటుంబంతో మీరు చక్కగా గడపండి కాలం అని చెప్పాడు. సమయాన్ని మీ కుటుంబంతో గడపండి. నీకోసం డ్రైవర్ని పెట్టుకోగలవు, నీకోసం ఇల్లు కొనుక్కోగలవు, నీకోసం పని చేయడానికి 100 మంది పనులు పెట్టుకోగలవు. కానీ నీకు అనారోగ్యం వస్తే నీ పక్కన ఉండి నిన్ను చూడడానికి ఎవరిని పెట్టుకోలేవు. నువ్వు ఎంత బాధ కలిగి పెట్టుకున్నా వాళ్ళు ఈత కోసం పనిచేస్తారు తప్ప ప్రేమతో మాట్లాడతారా? ఏమండి ప్రేమ చూపిస్తారా? జీతం కోసం మాత్రమే పని చేస్తారు. రెండవది ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే మన బాధని మనమే భరించాలి. మనకు అనారోగ్యం వస్తే అని చెప్పి ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధని మనమే భరించాలి తప్ప నీకు లక్ష్యంతో బాధలు పడరంటే ఎవరు పడతాడు? ఎవరు కూడా పడరు. మన బాధని మనమే పడాలి. కాబట్టి పిల్లరా ఇవన్నింటిని గ్రహించినటువంటి మనం చేయాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? లోకంలో తెలివైన వారు, గొప్పవారు, జ్ఞానం కలిగినటువంటి వారు చివరి ఆ దశలో వాళ్ళ జీవిత అనుభవాన్ని బట్టి ఆ మాటలు పలికారు. కానీ దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే అవన్నీ రాకముందే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నీ ఇంటి వారు దేవుడి సన్నిధానానికి రండి, దేవుడి సన్నిధానంలో గడపండి, భక్తి జీవితంలో ఎదగండి, ప్రార్థన సహవాసంలో ఉండండి. మీరు ఏదైనా చేయగలిగిన కొంచెం సహాయమైన ఇతరులకు చేసే మనసునే కలిగి ఉండండి. అలా చేయగలిగితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అవి ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? మన చుట్టూ ఉన్న మనుషులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, చుట్టూ ఉన్న మనుషులు మనం మెచ్చుకోకపోవచ్చు, కానీ ఎవరు దేవుడు చూసి తన దూతని మన దగ్గరికి పంపిస్తారు. అక్కడ దూత వచ్చి చెప్తా ఉంది కొన్నేళ్ళతో, ఇదిగో నీవన్నీ కూడా పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో, 4వ వచనం చివరి వచనం అమ్మా, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థముగా ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధి. ఎవరి జ్ఞాపకార్థం? మన జ్ఞాపకం. ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ జ్ఞాపకార్థముగా వాళ్ళు భూమి మీద చేసినటువంటి ప్రతి పనిని, సేవా పరిచర్యను, విశ్వాస జీవితాన్ని, సహాయాన్ని, కుటుంబ రక్షణ కొరకు ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉంటున్నటువంటి విధానాన్ని, పిల్లరా ప్రార్థన సమయాన్ని, పిల్లరా ప్రతిదీ కూడా ఎవరి దగ్గర మనం చేరుతుందట? దేవుని యొద్దకు చేరుతుంది. అలా దేవుని యొద్దకు చేరగలిగిన భక్తి జీవితం, విశ్వాస జీవితం మనందరం కలిగి ముందుకు కొనసాగుతాం. వేసే ఈ మాటలు మన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిల్లరా మోకరిద్దాం.
రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన అవసరతలు ఉన్న బిడ్డలు ప్రార్థన అవసరతల గురించి తెలియచేయడమా. విశాఖపట్నం ఉన్నటువంటి డాలి ఆంటీ, డాలి ఆవిడ పేరు బొమ్మ, ముద్దు పేరు అనుకుంటారు. అండ్ డాలి ఆంటీ